పన్నీర్ని చిన్న పీసెస్గా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసి ఉప్పు కారం పట్టించి పక్కన పెట్టుకోవాలి. గార్లిక్ ఫ్లేవర్డ్ మయోనీస్ తీసుకొని అందులో గ్రీన్ చిల్లీ సాస్, రెడ్ చిల్లీ సాస్ వేసి బాగా మిక్స్ చేసుకొని శాండ్విచ్ పాస్తా లాగా చేసుకోవాలి. ఇలా శాండ్విచ్ పాస్తా పైన క్రీమ్ పూసారు కదా, క్రీమ్ లాగా తయారైంది. ఇప్పుడు మనము కట్ చేసిన ఆనియన్స్, టమాటోస్, క్యాప్సికమ్ తీసుకొని వెజ్ పన్నీర్ పాస్తా ఎలా చేయాలి చూసుకుందాం. చీజ్. ఇప్పుడు ఫస్ట్ మనం ఇది ఏమంటారో నాకు తెలీదు, ఎగ్ టోస్టరా, శాండ్విచ్ మేకరా, ఐ డోంట్ నో. ఫస్ట్ ఇది నీట్గా క్లీన్ చేసుకొని కొంచెం బటర్, ఇది ఫస్ట్ కూల్గా ఉంది కాబట్టి చేతితో రఫ్ చేస్తున్నాను. నెక్స్ట్ టైంకి హీట్ అయితే వేసేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఇది కాబట్టి ఇట్లా చేస్తున్నాను. ఇది కూడా ఇలా ఉంటేనే మేలు, నీట్గా. అండ్ దెన్ ఇప్పుడు బ్రెడ్ తీసుకున్నాను, మిల్క్ బ్రెడ్. ఫస్ట్ ఇందులో వచ్చేసి ఇది మయోనీస్ ప్లస్ చిల్లీ సాస్ వేసుకున్న క్రీమ్ పూస్తున్నాను. అదే పిజ్జా సాస్, పాస్తా సాస్ లేదు కాబట్టి. అండ్ ఇలా టేస్ట్ చేసుకొని లైట్గా ఆనియన్స్, టమాటో, క్యాప్సికమ్, కాస్త ఫ్రైడ్ పన్నీర్, ఇవన్నీ నీట్గా స్ప్రెడ్ చేసుకుంటున్నాను, లైక్ జస్ట్ లైక్ పిజ్జా టైప్ ఆర్ సంథింగ్ వర్క్. అండ్ దెన్ మళ్ళీ ఈ పైన స్లైస్ కూడా లైట్గా అప్లై చేస్తున్నాను. లైట్గా ఇనఫ్, ఐ థింక్ సో. సాల్ట్ అట్లా రాలుస్తున్నాను. అండ్ దెన్ సారీ టు ఫర్గాట్, స్లైస్ పెట్టడమే మర్చిపోయా. ఇప్పుడు ఇందులోంచి తీసి ఒక స్లైస్ అంతా పెట్టేసి మళ్ళీ ఈ బ్రెడ్ ఇట్లా పైన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా 2 పీసెస్ తీసుకొని అండ్ ద సేమ్ ప్రాసెస్ రిపీట్ అగైన్. సాస్ పైన అప్లై చేసి అండ్ దెన్ ఆనియన్స్, టమాటో, క్యాప్సికమ్, fried paneer pieces, and then cheese slices, oh my god, oh salt, light salt, and then cheese, మళ్ళీ బ్రెడ్కి సాస్ పోస్తున్నా అగైన్ ప్లేస్. ఇప్పుడు ఈ టోస్టర్ మెయిన్ ఇలా హోల్డ్ చేసి స్విచ్ చేశాను. ఇక్కడ కనిపిస్తుంది కదా రెడ్ మార్క్, అక్కడ గ్రీన్ మార్క్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. కిచెన్లో అయితే అసలు ఉండలేం, అది గ్రీన్ వచ్చేలోపు
కలర్ బాగా తడిచిపోయింది. బాగా చెప్పాను కదా, ఇది ఆరబెట్టుకొని లోపు జడ వేసుకొని వస్తాం. హియర్ ఇట్ ఈస్ గ్రీన్ వచ్చేసింది. సో స్విచ్ ఆఫ్. ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ టైం అయితే పూయాలి, సెకండ్ టైం అయితే పూయనక్కర్లేదు, అదే ఆటోమేటిక్గా ఇలా వేసేస్తే అదే స్ప్రెడ్ అయిపోతుంది. ఇప్పుడు మెల్ట్ అయిపోతుంది కాబట్టి అటు సైడ్ వేయకూడదు, బ్రెడ్ పైన వేయాలి. Again, మళ్ళీ క్లోజ్ చేస్తున్నాము. మళ్ళీ స్విచ్ ఆన్. నీకు ఒక సర్ప్రైజ్, కళ్ళు మూసుకో. ఇదిగో, ఒకసారి తిని చెప్పు టేస్ట్ ఎలా ఉందో. కాలుతుందా? కొంచెం ఊపి ఊపి పెడతలే. లేదులే, పక్కన పెట్టు. దో దో, ఎట్లుంది? బాగుందా?